హలో గైస్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. మనం డిస్కస్ చేస్తాం కదా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కొక్కటి క్విక్గా డిస్కస్ చేసేద్దాం. సో ఇవాళ వచ్చేసి మనకి ఫస్ట్ 5th ఏప్రిల్. సో 5th ఏప్రిల్కి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈవెంట్ ప్రోబా 3. సో ప్రోబా 3 మిషన్, ఇది స్పేస్ టెక్నాలజీకి సంబంధించింది. మామూలుగా మనకి ఇస్రో, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా, రోస్కోమ్స్ ఇలా ఉంటాయి కదా, స్పేస్ ఎక్స్ ఇటువంటివి. సో అలా ఇది స్పేస్కి సంబంధించినటువంటి ఒక మిషను. ఇది ఏ కంట్రీ తీసుకొచ్చారు, దీని యొక్క ఆబ్జెక్టివ్, దీని యొక్క లక్ష్యం ఏంటో చూద్దాం. ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా 3 మిషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ది two spacecrafts will demonstrate precision formation flying in space. It is set to revolutionize the scientific observations and the space applications. సో ఇక్కడ చూడండి, మామూలుగా దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఇందులో మొత్తం ఎన్ని ఉంటాయంటే 2 స్పేస్ క్రాఫ్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ మిషన్లో ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు తీసుకొచ్చారు. 2 స్పేస్ క్రాఫ్ట్స్ అయితే ఉంటాయి. దీనికి ఏంటంటే మామూలుగా ఫ్లయింగ్ ఇన్ స్పేస్ అనమాట. సో ఇప్పుడు మనం విమానంలో వెళ్తుంటాం కదా, సో అలానే స్పేస్లో, సో పైన, సో మనం ఫ్లయింగ్ చేసేదానికి అనమాట. సో టూరిస్టులు అలా ఉంటారు కదా, సో వాటికి సంబంధించింది. సో ఈ విధంగా అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు. ఒకవేళ ఇది కానీ సక్సెస్ అయిందంటే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చినట్టు అనమాట దేనిలో, స్పేస్ రంగంలో. సో తర్వాత ప్రోబా 3 ఈజ్ అన్ మిషన్ దట్ ఎయిమ్స్ టు ఫార్మ్ 144 meters లాంగ్ సోలార్ coronagraph allowing scientists to study the sun's faint corona closer to the solar rim than the ever been achieved. సో బిఫోర్ బీన్ అచీవ్డ్. సో ఈ మిషన్లోనే ఇంకొక థింగ్ ఏంటంటే ప్రోబా 3 అనేది, ఇక్కడ ప్రోబా 3 అనే మిషన్ ఇంకోటి ఏంటంటే దీని ప్రకారం ఏంటంటే మొత్తం వచ్చేసి 144 meters లాంగ్ సోలారు కరోనాగ్రాఫ్ ఉందన్నమాట. దీని ప్రకారం అంటే కరోనా అంటే ఏంటి, సో ఇక్కడ కరోనా అంటే సూర్యుని యొక్క ఉపరితలం వైపు ఉండే ఉపరితలం ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి కరోనాని పిలుస్తూ ఉంటారు. సో దాన్ని చూడడానికి కానీ సైంటిస్ట్ దాని మీద స్టడీ చేయడానికి కానీ పరిశోధన చేయడానికి ఈ మిషన్ అయితే వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే అక్యురసీగా అన్ని రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి అనమాట. సో కరెక్ట్గా తెలియడం వల్ల ప్రాపర్గా ఏమవుతుంది, పరిశోధనలో కూడా రిజల్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇట్లా ఇది తీసుకొచ్చారు. దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇది ఒకటి నోట్ చేసుకోండి. తర్వాత వీళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే ప్రోబా 3 చూడండి, ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్స్ విల్ బి డెవలప్డ్ బై ఇండియాస్ పిఎస్ఎల్వి ఇన్ ఏ హై ఎర్త్ ఆర్బిట్. ఇంజనీర్స్ విల్ సబ్జెక్ట్ దమ్ టు ఏ స్టిమ్యులేట్ స్పేస్ ఎన్విరాన్మెంట్ డ్యూరింగ్ ది టెస్ట్ ఫేజ్. సో మామూలుగా ఈ ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్ అనేది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ బై యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అయినప్పటికీ కూడా ఇక్కడ దీంట్లో ఇండియాకి సంబంధించిన పిఎస్ఎల్వి వాళ్ళ యొక్క సహకారం అనేది తీసుకున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఇస్రోకి సంబంధించిన ఇండియన్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పిఎస్ఎల్వి యొక్క సపోర్ట్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే హై ఎర్త్ ఆర్బిట్లో దీన్ని ఉంచాలి కదా. సో వాళ్ళు ఈ స్పేస్ క్రాఫ్ట్స్ని హై ఎర్త్ ఆర్బిట్లో ఉంచాలంటే ఖచ్చితంగా మంచి మిషన్స్ ద్వారా, మంచి రాకెట్స్ ద్వారా తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ వెహికల్ని అయితే ఇండియాకి సంబంధించిన పిఎస్ఎల్విని అయితే వాళ్ళు చూజ్ చేసుకున్నారు. సో పిఎస్ఎల్వి ద్వారా హై ఎర్త్ ఆర్బిట్లో ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ని అయితే వాళ్ళు తీసుకెళ్తారు. తర్వాత ప్రోబా 3 మేక్స్ ది నెక్స్ట్ స్టెప్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఫ్లయింగ్ అండ్ స్పేస్ క్రాఫ్ట్స్ విల్ బీ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ ఇన్ ది 600 to 60,530 kilometers. సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో ఈ స్పేస్ క్రాఫ్ట్స్ మొత్తాన్ని కూడా ఉంచుతారనమాట. ఈ పిఎస్ఎల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచుతుంది, దాన్ని టెస్ట్ చేస్తారు. ఒకవేళ సక్సెస్ అయితే స్పేస్లో, ఇంకా స్పేస్ రంగంలో ఫ్లయింగ్ చేయడానికి కూడా పాసిబుల్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చూస్తున్నారు. ఎవరు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి హ్యూ అండ్ క్రై నోటీసు. ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందంటే మన ఖలిస్తానీ మూమెంట్ అని చెప్పేసి ఇండియాలో ఒకరు తీసుకొచ్చారు. సో అమృతపాల్ సింగ్ అని చెప్పేసి ఒక అతను ఖలిస్తానీ మూమెంట్ తీసుకొచ్చారు కదా ఇండియాలో. సో ఆ మూమెంట్కి సంబంధించి అతనికి నోటీస్ ఇచ్చారనమాట. ఆ నోటీస్ ఏంటంటే హ్యూ అండ్ క్రై నోటీస్. కొన్ని రోజులు అతను కనిపించకుండా వెళ్ళిపోయాడు కదా, సో మళ్ళీ దొరికాడు. సో అటువంటి టైంలో ఆయన నోటీస్ ఇచ్చారు. అదేంటో చూద్దాం. హ్యూ అండ్ క్రై నోటీస్ వాజ్ ఇష్యూడ్ అగైన్స్ట్ ది అమృతపాల్ సింగ్. సో ఈ ఖలిస్తానీ మూమెంట్కి సంబంధించినటువంటి ఇది. సో దీన్ని ఎవరు ఇష్యూ చేస్తారంటే పోలీస్ ఇష్యూ చేస్తారు. సో పోలీస్ అనే వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఈ హ్యూ అండ్ క్రై నోటీస్ని ఎవరు ఇష్యూ చేస్తారంటే పోలీసు. ఇక్కడ పంజాబ్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి పంజాబ్ పోలీసు రిలీజ్ చేస్తారు. చూద్దాం అసలు ఏంటి హ్యూ అండ్ క్రై నోటీస్ అంటే ఏంటంటే సింప్లీ మీన్స్ దట్ ఇఫ్ ఏ సస్పెక్ట్ ఆర్ ఏ క్రిమినల్ ఫౌండ్ రన్నింగ్ డౌన్ ఇన్ ది స్ట్రీట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సమ్ bystanders, each of them needs to yell out to help the police and catch him. అంటే ఒకవేళ క్రిమినల్ ఉన్నాడు, సో క్రిమినల్ పర్సన్ వచ్చేసి
మామూలుగా రోడ్డు స్ట్రీట్ మీద వెళ్తున్నాడు, అతన్ని చూసారనుకోండి ఎవరన్నా పీపుల్, ఇమ్మీడియట్గా వాళ్ళు పోలీస్కి నోటీస్ ఇవ్వచ్చు అనమాట. పోలీస్కి నోటీస్ ఇవ్వచ్చు. ఆ రైట్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి సో ఇట్లా పోలీస్ ఐడెంటిఫై అండ్ క్యాచ్ హిమ్. సో ఒకవేళ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే పోలీస్ వచ్చి వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని పట్టుకుంటారు కదా, ఇటువంటి దాన్ని హ్యూ అండ్ క్రై నోటీస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు దీనికి సంబంధించి. సో దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి తరుణంలో ఈ హ్యూ అండ్ ఐ నోటీస్ అనేది ఇస్తారంటే, ఇట్ ఈస్ ఇష్యూడ్ వెన్ ఏ రిక్వైర్స్ ది హెల్ప్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్ కేసెస్. సో ఎటువంటి కేసెస్లో పబ్లిక్ అనేది దీనికి హెల్ప్ చేస్తుందంటే, సో లొకేటింగ్ మిస్సింగ్ పర్సన్స్. సో ఒకవేళ ఎవరైనా మిస్ అయిపోయారు, వేరే వాళ్ళు కనిపించారు అనుకోండి, మిస్ అయిన పర్సన్, కనిపించకుండా ఉండే పర్సన్, సో అతను కనిపించినప్పుడు ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు అనమాట. అటువంటి తరుణంలో సో ఐడెంటిఫైయింగ్ ది అన్క్లైమ్డ్ బాడీస్. సో ఎటువంటి శవాలు ఉంటాయి కదా, సో అన్క్లైమ్డ్ బాడీస్ ఎవరైనా చనిపోయారు, అది ఎవరో తెలియదు కరెక్ట్గా, అటువంటి టైంలో కూడా ఇటువంటి నోటీస్ అనేది ఇస్తారు. తర్వాత లుకింగ్ అవుట్ ఏ సస్పెక్ట్స్, ఎవరైనా ఇతని మీద అనుమానస్తులు ఉంటారు కదా, సో డ్రగ్ డీలర్స్ కావచ్చు, టెర్రరిస్టులు, ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, క్రిమినల్స్, సో వాళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు అనమాట. ఇటువంటి తరుణంలో కూడా ఇది పనిచేస్తుంది. ఇట్లా ఇది ఉంటుంది. ఇది వార్తల్లో ఉంది, రీసెంట్ న్యూస్లో ఇది బాగా కనిపిస్తూ ఉంది ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ వచ్చిన తర్వాత. సో దీని గురించి అయితే ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. యూపీఎస్సీ కావచ్చు, అన్ని ఎగ్జామినేషన్స్కి ఇవి చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మహిళా సమ్మన్ సేవింగ్స్ సర్టిఫికేట్. మామూలుగా మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు తీసుకొచ్చారు. ఇదేంటో చూద్దాం. మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఒక సేవింగ్ స్కీమ్స్ అనేది తీసుకొచ్చారు, దాని గురించి చూద్దాం. సో మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్ 2023 హ్యాస్ బీన్ నోటిఫైడ్. సో దీన్ని అయితే తీసుకొచ్చారు, కంప్లీట్గా పబ్లిక్లోకి తీసుకొచ్చారు. సో ఇట్ ఈజ్ వన్ టైం స్మాల్ సేవింగ్ స్కీమ్ ఫర్ ఏ ఉమెన్ టు కమెమరేట్ సెలబ్రేషన్స్ ఆఫ్ ది 50 years ఆఫ్ ది ఇండిపెండెన్స్. ఇక్కడ చూడండి, ఇది ఎవరికంటే ఉమెన్కి అనమాట. సో ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది ఉమెన్. సో మహిళల కోసమే దీన్ని అయితే వాళ్ళు తీసుకొచ్చారు. సో కేంద్ర ప్రభుత్వం అనేది మహిళల కోసం తీసుకొచ్చినటువంటి ఒకే ఈ స్కీమ్ ఏంటంటే, సో మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్ అని తీసుకొచ్చారు. ఇది ఒక స్మాల్ సేవింగ్ అనమాట, వన్ టైము స్మాల్ సేవింగ్ స్కీము. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే, మన స్వాతంత్రం వచ్చి మనకి 70 సంవత్సరాలు అయింది. ఆజాదీ కా అమృత మహోత్సవం సందర్భంగా దీన్ని వాళ్ళు తీసుకొచ్చారు. దీనిలో ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు, ఎంతవరకు ఏజ్ వరకు ఉంటుందో చూద్దాం. ఇట్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఫర్ 2-year పీరియడ్ అప్ టు March 2025. సో మామూలుగా ఇది మొత్తం వచ్చేసి 2 సంవత్సరాలు ఉంటుంది, 2 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది. ఇందులో 2-year పీరియడ్ అనమాట. సో 2 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు మనీ అనేది లంసమ్ వేస్తారనుకో, లంసమ్ అమౌంట్ కానీ, సో అది 2 years వరకు మాత్రమే ఎక్స్పైరీ ఉంటుంది అనమాట. అప్పుడు మీకు వడ్డీతో కలిపి, ఇంట్రెస్ట్తో కలిపి మీ అసలుతో పాటు ఇస్తారు. సో ఇట్ విల్ కమ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇక్కడ ఇంపార్టెంట్. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మామూలుగా ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనుకుంటారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించింది కాదు, ఇది మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి అయితే సంబంధించింది. సో దీంట్లో చూడండి అసలు ఎంతవరకు ఇంట్రెస్ట్ ఇస్తారు, ఇవన్నీ చూద్దాం. ద స్మాల్ సేవింగ్ సర్టిఫికేట్ విల్ హ్యావ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది రేట్ ఆఫ్ ది 77.5% ఫర్ 2 years. ఇట్స్ బెస్ట్ అనమాట. అంటే మనకి ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. సో వాటిని ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. కానీ ఎఫ్డి కూడా మనకి అప్ అండ్ లోస్ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇస్తామంటున్నారు. 7.5 ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఆ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తామని చెప్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అని, గ్రేట్ థింగ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. తర్వాత ద డిపాజిట్ కెన్ బి మేడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఉమెన్ ఆర్ గర్ల్ చైల్డ్. ఇక్కడ చూడండి, ఇది ఎస్పెషల్లీ ఉమెన్ కోసం గర్ల్ చైల్డ్ అనమాట. సో ఉమెన్ కోసం అని చెప్పారు కదా, కాబట్టి ఉమెను గర్ల్ చైల్డ్ ఇద్దరు పేరు మీద తీసుకోవచ్చు అనమాట. ద మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ హ్యాస్ బీన్ కెప్ట్ టు 2 lakhs అండ్ ది స్కీమ్ విల్ హ్యావ్ ఏ పార్షియల్ విత్డ్రాల్ ఫెసిలిటీ యాజ్ వెల్. ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు 2 years టైం ఇచ్చారు, మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 2 lakhs అనమాట. అంతకంటే ఎక్కువ పెట్టకూడదు, 2 lakhs వరకు పెట్టుకోవచ్చు 2 years లోపు. ఒకవేళ మీరు అమౌంట్ ఇప్పటి నుంచి పే చేస్తూ ఉన్నారు, ఒక 6 months తర్వాత మీకు అమౌంట్ అనేది అవసరమైంది, ఇమీడియట్గా ఎమర్జెన్సీ వచ్చి అవసరమైంది అనుకోండి, అప్పుడు కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. విత్డ్రా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అప్పటి వరకు జరిగిన ఇంట్రెస్ట్ పే చేస్తారు అట్లా. The application of her opening account under the scheme made by women for herself or by guardian of the behalf of the minor girl. So ఒక ఉమెన్ అయినా దీనికోసం అప్లై చేసుకోవచ్చు, లేదా ఒక ఉమెన్ గాల్ ఉంటారు సంరక్షకుడు, ఆ ఉమెన్కి గాల్కి సంరక్షకులు కూడా చేయొచ్చు అనమాట. ఇటువంటి అన్నీ ఉంటాయి. సో ఉమెన్ గాల్ చైల్డ్ ఎవరికైనా కూడా చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు ఈ మహిళా సమ్మర్ సేవింగ్ స్కీమ్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో మొత్తం వచ్చేసి 7.5% ఇంట్రెస్ట్ ఇస్తారు. మొత్తం వచ్చేసి 2 lakhs అనమాట. 2 lakhs మాత్రమే మ్యాక్సిమం అమౌంట్ ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఇదేంటో చూద్దాం ఇప్పుడు. సో ఇండియా అండ్ రోమానియా, ఇక్కడ చూడండి ఏ కంట్రీస్ అంటే ఇండియా అండ్ రోమానియా హ్యావ్ సైన్డ్ ది డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఎయిమింగ్ టు సెటప్ అండ్ ఎక్స్పాండ్ మిలిటరీ కోఆపరేషన్ బిట్వీన్ బోత్ కంట్రీస్. సో ఇక్కడ ఇండియా రోమానియా ఏ దేశాలంటే ఇండియా రోమానియా. సో మనకి రోమానియా తెలుసు కదా, యూరోపియన్ కంట్రీ. రోమానియా ఇండియా కలిసి డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నాయి అనమాట, 2 దేశాలకు సంబంధించి. సో ద అగ్రిమెంట్ విల్ ప్రొవైడ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫ్యూచర్ కోఆపరేషన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ డిఫెన్స్
త్రూ ది ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ సబ్జెక్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఇంక్లూడింగ్ కో డెవలప్మెంట్ అండ్ కో ప్రొడక్షన్ ఆఫ్ ది మిలిటరీ హార్డ్వేర్. సో ఇది కంప్లీట్గా మిలిటరీ హార్డ్వేర్కి అయితే సంబంధించింది. ఇక్కడ ఏం చెప్పారు, కో డెవలప్మెంట్, ఇద్దరు కలిసి డెవలప్ చేసుకోవడం, కానీ మిసైల్స్ కావచ్చు, ఆయుధాలు కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, ఏదైనా సరే ఇద్దరు కలిసి డెవలప్ చేయడం జాయింట్ కొలాబరేషన్తో. ఇంకోటి వచ్చేసి కో ప్రొడక్షన్ కూడా, సో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇద్దరు కలిసి చేయడము. ఎట్లా అంటే ఉన్న వాటిని డెవలప్ చేయడం, అడ్వాన్స్గా తీసుకెళ్లడము, కొత్త వాటిని కనిపెట్టడం, ఇదంతా కూడా మిలిటరీ హార్డ్వేర్కి సంబంధించి ఇండియా రోమనీ అయితే అగ్రిమెంట్ అయితే చేసుకున్నాయి. సో ఇంకా ఇట్లా ఏం చెప్పారంటే వీటిలో ఈ థింగ్స్లో ద అగ్రిమెంట్ విల్ ప్రమోట్ కోఆపరేషన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ డిఫెన్స్ బిట్వీన్ బోత్ కంట్రీస్ అండ్ ఓపెన్ అప్ ఎనార్మస్ ఆపర్చునిటీ సెక్టర్స్ లైక్ డిఫెన్స్ మెడిసిన్, సైంటిఫిక్ రీసెర్చ్, సైబర్ డిఫెన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ చూడండి వీళ్ళు చాలా సెక్టార్స్లో డిస్కస్ చేసుకున్నారు, మిలిటరీకి సంబంధించే కాకుండా ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైంటిఫిక్ రీసెర్చ్ కావచ్చు, సైంటిఫిక్ రీసెర్చ్, ఆ తర్వాత సైబర్ డిఫెన్సు, టెక్నాలజీ, సైబర్ డిఫెన్సు, టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు, డిఫెన్సు, ఈ సెక్టార్స్, మెడిసిన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియా రోమనీ అయితే అగ్రిమెంట్ చేసుకున్నది. సో ఇండియా రోమానియా బిలేటరల్ ట్రైస్ ఫార్మల్లీ ఎస్టాబ్లిష్ ఇన్ ది 1948 హ్యావ్ విట్నెస్ ది స్టడీలీ గ్రోత్. మామూలుగా మనకి రోమానియాతో ఇండియాకి రిలేషన్స్ అనేవి, సంబంధాలు అనేవి 1948 నుంచి ఉన్నాయన్నమాట. సో మనకి ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా మనకి రోమానియా కంట్రీతో మనకి మంచి సత్సంబంధాలు అయితే ఉన్నాయి. సో బోత్ మెయింటైన్లీ ఫ్రెండ్లీ అండ్ కార్డినల్ రిలేషన్స్ కల్మినేటింగ్ ది సెలబ్రేషన్ ఆఫ్ ది 70 years ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ ఇన్ ది 2018. సో మొత్తం 2018 సంవత్సరానికి 70 సంవత్సరాలు పూర్తయ్యాయి ఇండియాకి రోమానియాకి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్లో. మొత్తం 70 సంవత్సరాలు కూడా పూర్తయ్యాయి అనమాట. అందువల్ల ఇప్పుడు మిలిటరీ అగ్రిమెంట్ అయితే ఇండియా అనేది రోమానియాతో చేసుకున్నది. సో నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ అమోఘా 3 మిసైల్. ఇది న్యూస్లో ఉంది బాగా, అమోఘా 3 మిసైల్ అనేది, అదేంటో చూద్దాం. ద భారత్ డైనమిక్స్ లిమిటెడ్, సో BDL ఉంది కదా, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఏ ఫీల్డ్ ఫైరింగ్ టెస్ట్ ఆన్ ఇట్స్ లేటెస్ట్ 3rd జనరేషన్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అమోఘా 3. ఇదేంటంటే యాంటీ ట్యాంక్ అనమాట, యుద్ధ ట్యాంకుల్ని పేల్చడానికి, శత్రువులకు సంబంధించిన యుద్ధ ట్యాంకులు పేల్చడానికి ఈ మిసైల్ని అయితే తయారు చేశారు, దానికి అనుగుణంగా తయారు చేశారు. అమోఘా 3 ఈజ్ ఏ ఇండిజినస్ మిసైల్ విచ్ వాస్ బీన్ డెవలప్డ్ అండర్ ది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, మనకు అబ్దుల్ కలాం ఫార్మర్ ప్రెసిడెంట్, అలానే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము. సో అబ్దుల్ కలాం గారు డెవలప్ చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే IGMDP అంటారు. దీని ద్వారానే మనకి పృథ్వీ కావచ్చు, ఆకాశు, త్రిశూలు, ఇటువంటి మిసైల్స్ అన్ని కూడా తయారు చేశారనమాట. సో దీంతోనే ఫస్ట్ ఆకాశాన్ని తయారు చేశారు దీంతో చేసిన మిసైల్స్లో. దీని ద్వారానే ఈ అమోఘా 3 అనేది యాంటీ ట్యాంక్ మిసైల్ని డెవలప్ చేశారు. అయితే ఈ మిసైల్ అనేది ఇండిజినస్ మిసైల్ అనమాట, అంటే మనం కంప్లీట్గా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసాం. ఎటువంటి అబ్రాడ్ నుంచి ఎటువంటి కంట్రీ సపోర్ట్ తీసుకోకుండా మన సొంతంగానే 100% ఇండిజినస్ టెక్నాలజీతో దీనైతే డెవలప్ చేశారు. తర్వాత ఇట్ హ్యాస్ ఫైర్ అండ్ ఫర్గెట్ క్యాపబిలిటీ అండ్ డస్ నాట్ రిక్వైర్ ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్ ఆఫ్టర్ లాంచ్. సో ఇది లాంచ్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ ఎటువంటి నీడ్ అనేది అవసరం లేదనమాట. ఇది ఫైర్ అండ్ ఫర్గెట్, ఒక్కసారి ఫైర్ చేశారంటే ఇంక మళ్ళీ అది రాదనమాట, కంప్లీట్గా వెళ్ళి హిట్ చేస్తుంది. ఇట్లా ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ అంటే, ఫర్గెట్ అంటే ఇక మనం దానికి ఒకసారి టార్గెట్ పెట్టేసి ఫైర్ చేస్తారు, దానికి ఎలాంటి మళ్ళీ ఇంటర్వెన్షన్ అనేది అవసరం లేదనమాట, ఎక్స్టర్నల్ టెక్నాలజీ అనేది అవసరం లేదు ఇట్లా. సో నెక్స్ట్ ఇంకోటి కూడా టోర్పిడోస్ అనేవి న్యూస్లో ఉన్నాయి. ఇది వచ్చేసి పాయిజన్, సో పాసిడియన్ టోర్పిడోస్ అంటారు. ఇవి చూడండి, రష్యా ప్లాన్స్ టు ఫార్మ్ ఏ డివిజన్ ఆఫ్ స్పెషల్ పర్పస్ సబ్మెరైన్స్ దట్ విల్ క్యారీ పోసిడియన్ టోర్పిడోస్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ కంట్రీస్ పసిఫిక్ ఫ్లీట్ ఎండ్ ఆఫ్ ది 2024. మామూలుగా ఇవి టోర్పిడోస్ ఎవరికి సంబంధించినవంటే రష్యాకి సంబంధించినవి. రష్యా దేశానికి సంబంధించిన సబ్మెరైన్స్, జలంతర్గాములు ఉపయోగించే టార్పిడోస్ ఇవి అనమాట. పోసిడియన్ టార్పిడోస్ అనేవి రష్యా జలంతర్గాములు, సబ్మెరైన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు పసిఫిక్లో వచ్చేసి ఒక ఫ్లీట్ చేస్తున్నారు. పసిఫిక్లో వచ్చేసి ఈ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ లాగా చేస్తుంది రష్యా పసిఫిక్ మహాసముద్రంలో. అందులో భాగంగా వీటినైతే ఇవి న్యూస్లోకి అయితే వచ్చాయన్నమాట. తర్వాత ఈ పోసిడియన్ టోర్పిడో ఈజ్ ఏ మ్యాసివ్ రష్యన్ న్యూక్లియర్ పవర్డ్ అటానమస్ టోర్పిడో ఆర్మ్డ్ విత్ ఏ న్యూక్లియర్ వార్ హెడ్ బిల్ట్ టు స్ట్రైక్ ఎనిమీ కోస్టల్ టార్గెట్స్ ఫ్రమ్ ది గ్రేట్ డిస్టెన్సెస్. అంటే వీళ్ళు సబ్మెరైన్స్ నుంచి వీళ్ళు దాడి చేస్తారు, కోస్టల్ రీజన్స్లో ఉన్నటువంటి ఎటువంటి షిప్స్ కావాలి ఏదైనా కూడా ఇది డెస్ట్రాయ్ చేస్తుంది అనమాట, ధ్వంసం చేస్తుంది. ఇది కంప్లీట్గా సంబంధించి న్యూక్లియర్ వార్ హెడ్, అంటే న్యూక్లియర్ పదార్థం ఉన్నటువంటి ఇది టోర్పిడో అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఏ కంట్రీకి సంబంధించి అంటే రష్యాకి అయితే సంబంధించింది. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఎక్సైజ్ కోప్ ఇండియా అని జరుగుతుంది. ఇది ఏ దేశాలకు మధ్య జరుగుతుందో చూద్దాం. సో ఇండియా అండ్ యుఎస్ ఎయిర్ ఎక్సైజ్ కోప్ ఇండియా టు బిగాన్ నెక్స్ట్ వీక్. ఎక్సైజ్ విత్ ది యుఎస్ ఎయిర్ ఫోర్స్ విల్ బిగాన్ అట్ ది కలైకుండా ఎయిర్ బేస్ ఇన్ ది వెస్ట్ బెంగాల్. సో ఇది ఎక్సైజ్ కోప్ ఇండియా అనేది ఏంటంటే
ఇది జాయింట్ ఎయిర్ ఎక్సైజ్ అనమాట. సో ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది ఇండియా అండ్ యుఎస్కి సంబంధించినటువంటి జాయింట్ ఎయిర్ ఎక్సైజ్. ఇది ఎక్కడ జరుగుతుందంటే నెక్స్ట్ వీక్ జరుగుతుంది. సో కలైకుండా ఎయిర్ బేస్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలైకుండా అని ఒక ఎయిర్ బేస్ ఉంటుంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. అక్కడైతే ఈ ఎక్సైజ్ అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఏ బైలేటరల్ జాయింట్ ఎక్సైజ్ బిట్వీన్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్. ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ మధ్య ఒక జాయింట్ ఎక్సైజ్. సో కోప్ ఇండియా బిగాన్ ఇన్ 2004 యాజ్ ఏ ఫైటర్ ట్రైనింగ్ ఎక్సైజ్. సో మామూలుగా మనకి ఫైటర్ ట్రైనింగ్ ఎక్సైజ్ అనేది ఇది 2004 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. 2004 నుంచి ఇది జరుగుతుంది అనమాట. ఎక్సైజ్ అనేది బైలేటరల్ ఎక్సైజ్. ద లాస్ట్ ఎడిషన్ ఆఫ్ ది ఎక్సైజ్ వాజ్ హెల్డ్ ఇన్ ది 2019. సో మనకి కోవిడ్ పాండమిక్ ఉంది కాబట్టి 2020 నుంచి 2021 వరకు ఇప్పుడు కంప్లీట్గా ఇది లాస్ట్ ఎడిషన్ వచ్చేసి 2019లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2023లో అయితే ఈ ఎక్సైజ్ కోప్ ఇండియా జరుగుతుంది. ఈ ఇండియాకి యుఎస్కి సంబంధించినటువంటి ఎయిర్ ఎక్సైజ్. సో తర్వాత వచ్చేసి కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్. సో కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2023 జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటో చూద్దాం. ద కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఈజ్ అన్ యాన్యువల్ ఈవెంట్ వేర్ ఇండియాస్ టాప్ మిలిటరీ కమాండర్స్ కమ్ టుగెదర్ టు డిస్కస్ అండ్ బ్రెయిన్ స్టార్మ్ ఇన్ ది మిలిటరీ. సో మిలిటరీ మ్యాటర్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. అంటే ఇది నేషనల్ సెక్యూరిటీ మిలిటరీ మ్యాటర్కి సంబంధించినటువంటి ఒక కాన్ఫరెన్స్ అనమాట. ఇందులో అందరూ పాల్గొని దాని గురించి అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. జాతీయ భద్రత గురించి మెయిన్గా దీన్ని టార్గెట్గా తీసుకున్నారు. సో దిస్ ఇయర్ ద థీమ్ వచ్చేసి దీనికి ఏంటంటే రెడీ, రిసర్జెంట్ అండ్ రిలవెంట్ అనేది ఇది ఇంపార్టెంట్. ద ఆబ్జెక్టివ్ వాస్ టు అసెస్ ది ప్రోగ్రెస్ మేడ్ బై ది ఆర్మడ్ ఫోర్సెస్ మీటింగ్ ఛాలెంజెస్ మోడర్న్ వార్ఫేర్ అండ్ దే రిమైన్ ప్రిపేర్డ్, రెసిలియంట్, క్యాపబుల్ ఫ్యూచరింగ్ ఇన్ ది మ్యాండేట్. ఇది ఎక్కడ జరుగుతుందంటే మనకు వచ్చేసి ఈ కమాండర్ కాన్ఫరెన్స్ అనేది ఎందుకోసం జరుగుతుంటే మెయిన్గా వచ్చి ఒక ఇది మిలిటరీ అనమాట. అంటే నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత కోసం దీని అయితే చేస్తూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించి చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బాగా న్యూస్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి చూద్దాం. ఇది భోపాల్లో జరుగుతుంది. ఐ థింక్ భోపాల్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి చూడండి. సో తర్వాత ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023. సో దీనికి సంబంధించి అసలు ఏంటి ఫారెన్ ట్రేడ్ పాలసీ అంటే ఏంటి, అందులో ఎటువంటి థింగ్స్ కవర్ అవుతాయో చూద్దాం. ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, టెక్స్టైల్స్ హ్యాజ్ లాంచ్డ్ ది ఫారెన్ ట్రేడ్ పాలసీ. సో దీంట్లో చూడండి ఏ మినిస్ట్రీస్ ఎవరెవరు దీంట్లో చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్, వీళ్ళంతా కలిసి ఈ మినిస్ట్రీస్ అన్నీ కలిసి ఈ ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023 అయితే లాంచ్ చేశారు. సో ఇక్కడ కీ అప్రోచెస్ టు ఫారెన్ ట్రేడ్ పాలసీ అంది బేస్డ్ ఆన్ 4 పిల్లర్స్ అనమాట. మొత్తం ఇది కంప్లీట్గా 4 పిల్లర్స్ని బేస్ అయి ఉంది. ఆ పిల్లర్స్ ఏమన్నాయి చూద్దాం. ఇక్కడ ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023కి సంబంధించి ఫస్ట్ ఇన్సెంటివ్ టు రెమిషన్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ త్రూ కొలాబరేషన్, ఎక్స్పోర్టర్స్, స్టేట్స్, డిస్ట్రిక్ట్స్ అండ్ ఇండియన్ మిషన్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రిడక్షన్ ఇన్ ట్రాన్సాక్షన్స్ కాస్ట్ అండ్ ఇనిషియేటివ్స్, అండ్ ఫైనల్గా వచ్చేసి ఎమర్జింగ్ ఏరియాస్, ఈ కామర్స్ డెవలపింగ్ డిస్ట్రిక్ట్స్ యాజ్ ఏ ఎక్స్పోర్ట్ హబ్ అండ్ స్ట్రీమింగ్ స్కామెట్ పాలసీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇన్సెంటివ్ టు రెమిషన్ అంటే ఎక్స్పెండిచర్స్ అన్ని తగ్గించుకొని ఇన్సెంటివ్స్ అనమాట, సపోర్ట్ చేయడం, స్టార్టప్స్, ఎక్స్పోర్ట్ కంపెనీస్ని సపోర్ట్ చేయడం ఒకటి. తర్వాత ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అండ్ ఇప్పుడు చెప్పాను కదా, ఎక్స్పోర్ట్ ఎక్కువ పెరగాలంటే ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అనేది ఎక్కువగా చేయాలి. ఎస్పెషల్లీ ఎక్స్పోర్టర్స్ ఉంటారు, స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా, డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళైనా, ఈ ఇండియా మిషన్స్లో ఉంటారు పార్ట్గా, అంతా కూడా వాళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్స్గా తీసుకోవడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉండాలి. అంటే వాళ్ళకి లైసెన్స్ కావచ్చు, అన్ని పేపర్లెస్గా ఉండాలి, లైసెన్స్ కావచ్చు, వాళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేయడం, ఇవన్నీ కూడా పాసిబుల్గా ఉండాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా బాగుండాలని చెప్తున్నారు. తర్వాత ఎమర్జింగ్ ఏరియాస్, మామూలుగా ఈ కామర్స్ కావచ్చు, డెవలపింగ్ డిస్ట్రిక్ట్స్ అనేవి యాజ్ ఏ ఎక్స్పోర్ట్ హబ్స్గా మారాలి, ఓ పెద్ద ఎక్స్పోర్ట్ హబ్గా మారాలి డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా. ఈ విధంగా మారితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఫారెన్ ట్రేడ్ పాలసీ అనేది మెరుగుపడుతుంది అనమాట. సో ఇటువంటి 4 పిల్లర్స్ని అయితే వీళ్ళు తీసుకున్నారు. సో తర్వాత వచ్చేసి ఫైనల్ ఈవెంట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ గురించి వార్తల్లో ఉంది. ఈ సిబిఐ గురించి ఎందుకు వార్తల్లో ఉంది ఇప్పుడు మనం క్విక్గా డిస్కస్ చేసుకుందాం. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ ది డైమండ్ జూబ్లీ ఫర్ సెలబ్రేషన్స్ ఆఫ్ ది సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో సిబిఐ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు డైమండ్ జూబ్లీ అనేది జరుగుతుంది. సో అందువలన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగ్రేట్ చేశారు అనమాట, డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ ఇనాగ్రేట్ చేశారు సిబిఐకి సంబంధించి. ఏంటో చూద్దాం. సో ఇది న్యూస్లో ఉంది. అసలు సిబిఐ అంటే ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు నేను మీకు ఇస్తాను.
సిబిఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ది 1963. సో స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారానే 1963లో సిబిఐ సంస్థను అయితే ఎస్టాబ్లిష్ చేశారు, ప్రారంభించారు. ఆబ్జెక్టివ్ ఈస్ టు ఇన్వెస్టిగేట్ కేసెస్ ఆఫ్ ది కరప్షన్ ఇన్ ప్రొక్యూర్మెంట్ డ్యూరింగ్ ది సెకండ్ వరల్డ్ వార్. మామూలుగా దీన్ని సో ఈ సిబిఐ స్పెషల్ ఫోర్స్ ద్వారా మామూలుగా అయితే మనకి సెకండ్ వరల్డ్ వార్లో, సో సెకండ్ వరల్డ్ వార్ టైంలో దీన్ని అయితే తీసుకొచ్చారు, మామూలు బ్రిటిష్ టైంలో దీన్ని తీసుకొచ్చారు కంప్లీట్గా. ఇదేంటంటే కంప్లీట్గా సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఎవరైనా కరప్షన్ చేస్తుంటారు కదా, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ కోసం దీన్ని అయితే తీసుకొచ్చారనమాట. సో లేటర్ సంతానం కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ రికమెండెడ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సిబిఐ. మామూలుగా మనకి బ్రిటిష్ టైంలో సెకండ్ వరల్డ్ వార్ టైంలో మన బ్రిటిష్ ఇండియాలో కరప్షన్ చేస్తుంటారు కదా, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ దీన్ని తీసుకొచ్చారు. అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సంతానం కమిటీ, గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్, సంతానం కమిటీ దీని మీద తీసుకొచ్చారంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్. సో కరప్షన్ని, అవినీతిని తగ్గించాలనే ఉద్దేశంతో సంతానం కమిటీని తీసుకొచ్చారు. ఆ కమిటీ ద్వారా ఈ సిబిఐని ఎస్టాబ్లిష్ చేశారు, కంప్లీట్ ఫుల్ఫిల్గా ఎస్టాబ్లిష్ చేశారు. సో తర్వాత దీనికి సంబంధించి యాజ్ ఎ రిజల్ట్ ఇట్ వాజ్ సెటప్ ఇన్ ది 1963 బై రెజల్యూషన్ ఆఫ్ ది యూనియన్ హోమ్ మినిస్ట్రీ. సో యూనియన్ హోమ్ మినిస్ట్రీ రెజల్యూషన్ ద్వారా ఈ సిబిఐని అయితే 1963లో ఎస్టాబ్లిష్ చేశారు. ద స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ సెటప్ ఇన్ ది 1941 వాజ్ ఆల్సో మెర్జ్డ్ విత్ ది సిబిఐ. ఇందా చెప్పాను కదా సెకండ్ వరల్డ్ వార్ టైంలో తీసుకొచ్చారని చెప్పేసి, అదేంటంటే స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్, అది సిబిఐ కాదు, స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్. దాని ద్వారా ఈ సంతానం కమిటీ ద్వారా సిబిఐని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఏం చేశారు, బ్రిటిష్ టైంలో 1941లో ఉన్నటువంటి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ని సిబిఐతో మెర్జ్ చేశారు ఫైనల్గా. సో లేటర్ ఇట్ వాస్ ట్రాన్స్ఫర్ టు మినిస్టర్ ఆఫ్ పర్సనల్, నవ్ ఇట్ ఎంజాయ్ స్టేటస్ ఆఫ్ ది అటాచ్డ్ ఆఫీసు. మామూలుగా ఫస్ట్ ఇది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోమ్ మినిస్ట్రీ కింద ఉన్నది. తర్వాత దీన్ని మినిస్టర్ ఆఫ్ పర్సనల్కి అయితే వీళ్ళు మన మినిస్టర్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఉందో దానికైతే దీన్ని ట్రాన్స్ఫర్ చేశారు. సో సిబిఐ ఇస్ నాట్ ఏ స్టాట్యుటరీ బాడీ, ఇది గుర్తుపెట్టుకోండి, సిబిఐ అనేది స్టాట్యుటరీ బాడీ అయితే కాదు, ఇట్స్ నాట్ ఏ స్టాట్యుటరీ బాడీ. సో ఇంకా దీనికి సంబంధించి ఇట్ డిరైవ్స్ ఇట్స్ పవర్స్ ఫ్రమ్ ది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. మామూలుగా మనకి ఇండిపెండెన్స్లో ముందు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది కదా, 1946లో తీసుకొచ్చారు ఈ చట్టాన్ని. దాని ప్రకారము సిబిఐకి పవర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత సిబిఐ ఈజ్ అ మెయిన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. సో మన దేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మెయిన్ స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదంటే సిబిఐనే. తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేట్స్ ది క్రైమ్ ఆఫ్ కరప్షన్, ఎకనామిక్ అఫెన్సెస్, సీరియస్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అదర్ దాన్ ది టెర్రరిజం. సో ఎక్సెప్ట్ టెర్రరిజం, తీవ్రవాదానికి సంబంధించిన విషయాలు కాకుండా రిమైనింగ్ కరప్షన్ కావచ్చు, ఇటువంటి స్కామ్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా సిబిఐ అనేది ఎంక్వైరీ అయితే చేస్తూ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది. సో ద సిబిఐ ఈజ్ హెడెడ్ బై ది డైరెక్టర్ హూ ఈజ్ అసిస్టెడ్ బై ది స్పెషల్ అడిషనల్ డైరెక్టర్స్. మామూలుగా సిబిఐకి వచ్చేసి డైరెక్టర్ ఉంటారు, రిమైనింగ్ స్పెషల్ డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్స్ ఇలా ఉండి ఆయనకి అసిస్ట్ చేస్తూ ఉంటారు, ఆయనకి సహాయపడుతూ ఉంటారు అనమాట ఈ జాబ్లో. సో తర్వాత ఇంకా సిబిఐకి సంబంధించిన ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ, ద డైరెక్టర్ ఆఫ్ సిబిఐ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ సెక్యూరిటీ ఆఫ్ 2-year tenure బై సివిసి యాక్ట్. మనకి సెంట్రల్ విజిలెన్స్ యాక్ట్ ఉంది కదా 2003 ప్రకారము ఈ సిబిఐకి డైరెక్టర్కి మొత్తం 2 years tenure అనేది ఉంటుందన్నమాట. సో యాజ్ పర్ ది సివిసి యాక్ట్ 2003 సెంట్రల్ గవర్నమెంట్ షల్ అపాయింట్ ది డైరెక్టర్ ఆఫ్ సిబిఐ అండ్ ది రికమెండేషన్స్ ఆఫ్ 3-member కమిటీ. మామూలుగా సిబిఐ డైరెక్టర్ని అపాయింట్మెంట్ చేయాలంటే మెంబర్ కమిటీ ఉంటుంది అనమాట. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ఏ చట్టం ప్రకారం అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003 ప్రకారం కొంచెం మెంబర్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉంటారు ఆ కమిటీకి. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇది లోక్సభ సంబంధించినటువంటి అపోజిషన్ లీడరు. తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టు. ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకుంటే ఒక జడ్జిని అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. వీళ్ళు ముగ్గురున్నటువంటి కమిటీ వీళ్ళు సెలెక్ట్ చేస్తారు సిబిఐ డైరెక్టర్ని, అపాయింట్మెంట్ చేస్తారనమాట. ఇదొకటి. సో తర్వాత సిబిఐకి సంబంధించి ద సిబిఐ అకాడమీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది గజియాబాద్ ఇన్ యూపీ అండ్ స్టార్ట్ ఫంక్షనింగ్ ఇన్ ది 1996 నుంచి గజియాబాద్లో ఉన్నటువంటి సిబిఐ ఆఫీస్ ద్వారా అయితే ఫంక్షనింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సిబిఐ అకాడమీ ఎక్కడ ఉందంటే మనకి గజియాబాద్, ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ఉంటుంది, ఢిల్లీకి దగ్గరగా ఉంటుంది. సో ఇట్ ఆల్సో 3 రీజనల్ సెంటర్స్, కోల్కతా, ముంబై అండ్ చెన్నై. సిబిఐకి సంబంధించిన 3 ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. గజియాబాద్ది మెయిన్ అకాడమీ, సిబిఐ అకాడమీ. రిమైనింగ్ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయంటే కోల్కతా, వెస్ట్ బెంగాల్ కోల్కతా, మహారాష్ట్రలోని ముంబై, తమిళనాడులోని చెన్నైలో కూడా ఉన్నాయి. సో మోటో సిబిఐకి సంబంధించిన ట్యాగ్లైన్ ఉంటుంది కదా, ట్యాగ్లైన్ ఉంటుంది. ఆ ట్యాగ్లైన్ అంటే ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ, ఇంటిగ్రిటీ. ఇది వచ్చేసి సిబిఐ యొక్క మోటో అనమాట. సో ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ, ఇంటిగ్రిటీ అనేది దీనికి సంబంధించింది. ప్రెజెంట్ సిబిఐ డైరెక్టర్ అంటే మనకి సుబోధ్ కుమార్ జైస్వాల్, ఎస్కే జైస్వాల్ అని చెప్పేసి పిలుస్తారు. సుబోధ్ కుమార్ జైస్వాల్ వచ్చేసి ప్రెజెంట్ సిబిఐ డైరెక్టర్. ఇవన్నీ కూడా క్లారిటీగా నోట్ చేసుకోండి, అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి.
సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు ప్రతి ఈవెంట్ని మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాము. నేను హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకుని ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవి నోట్ చేసి పెట్టుకోండి. మీకు అన్ని ఎగ్జామ్స్కి కాన్సెప్టువల్ ఫ్యాక్ట్స్ అన్ని క్లబ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి యూపీఎస్సీ దగ్గర నుంచి మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి చాలా వరకు కూడా మీకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఆల్.